వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే 6:30 అప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత టీవీలు పెట్టేసి వీక్షించండి. మీకు జ్ఞాన ప్రసూనాలు అంటే ఏమిటో తెలుస్తాయి. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క బోధనలన్నీ కూడా మీకు ఖచ్చితంగా కూడా తెలుస్తుంది. ఇవన్నిటిని నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చూడకుండా అవసరమైనప్పుడు మాత్రమే చూడండి. జ్ఞాన ప్రసూనాన్ని అందుకోండి. జీవుడు దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి చూడండి. జీవుడు దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? నిజానికి తెలుసుకోవడం అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఒకే వస్తువు రెండు విధాలుగా కనిపిస్తోంది. జీవుడు ఉంటే దేవుడు ఉండడు, దేవుడు ఉంటే జీవుడు ఉండడు. ఎలాగంటే రాతి కుక్కలాగా. అది రాయి అనేటువంటి తెలిస్తే అభయాన్ని పొందుతావు, అది సునకం అనేటువంటి సంగతి తెలిస్తే నీవు భయపడతావు. దానికి ఆ విధంగా ఉంటుంది. అది తెలిసినప్పుడు రాయి అవుతుంది, కానీ ఆ సమయంలో నీకు అక్కడ సునకం అనేటువంటిది కనపడదు. తెలియనప్పుడు అది సునకమే అవుతుంది. నాణ్యానికి బొమ్మ బొరుసులాగా దేవుడు దీవుడు. అలాగే బొమ్మ బొరుసు ఉంటేనే ఆ రూపాయి బిళ్ళని ఎవడైనా కానీ తీసుకుంటాడు, లేకపోయినట్లయితే ఎవడు కూడా తీసుకోడు. అదేవిధంగా ఇప్పుడు జీవుడుగా ఉన్నావంటే దేవుడు ఉండడు, దేవుడున్నాడు అంటే జీవుడు ఉండడు. ఏకకాలంలో బొమ్మ బొరుసు ఉంటాయి అంటారేమో, ఉండొచ్చు. నీకు ఇప్పుడు అనుభవంలో ఉన్నదే లెక్క. కాబట్టి నీ అనుభవమే అనేటువంటిదే శాస్త్రం అనేటువంటిది అవుతుంది. ఒకే అనుభవం ఉంటుంది. జీవుడిని కంటూనే, జీవుడిగా ఉంటూనే దైవాన్ని కనడం, దైవంగా ఉండడం అసంభవం. దైవమన్నా దైవ అనుభవం అన్నా కానీ ఇక్కడ ఏమీ లేదు. జీవుడు లేకపోవడమే. కాబట్టి జీవుడుకి జీవానుభవం ఉంటుంది, దైవానికి దైవానుభవం ఉంటుంది, జీవానుభవం కూడా ఉంటుంది. నేను దేవుణ్ణి తెలుసుకున్నాను అని జీవుడు అన్నా కూడా దైవానికి తెలిసేదంతా కూడా దైవమే అవుతుంది. నాకు ప్రపంచం కనపడుతోంది, దైవానికి తెలిసేదంతా దైవమే అని దైవం అన్నా కూడా నీవు పోయాక దేవుడు కనపడతాడో, దేవుడు పోయాక నువ్వు కనపడతావో తెలియదు. కానీ ఒకటే ఉంటుంది ఎప్పుడు, జీవుడు కానీ దేవుడు కానీ. ప్రస్తుతం జీవుడిగా ఉన్నావు, అలాగే ఉంటే పోలే. దేవుడి గొడవ నీకెందుకయ్యా అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. హాయిగా నీ తల్లిదండ్రులకు నువ్వు జన్మించావు, చదువుకో, ఉద్యోగం సంపాదించు, మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకో. అంతేగాని దేవుడున్నాడా లేడా అనేటువంటి చర్చని నీకెందుకు అనవసరంగా మైండ్ పాడు చేసుకుంటావు? ఆ చర్చను చర్చించేటువంటి వాళ్ళు ఎందరో సాధకులు సిద్ధులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు ఆ పని. వాటి ఉన్నడా లేడా అని ముందే ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకోవద్దు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మీ కళ్ళల్లో గొప్ప కాంతి కనబడుతోంది అని అడిగారు ఒకరు. గొప్ప కాంతి నా కళ్ళల్లో కనపడటం కాదు, నీ కళ్ళల్లో ఉండేటువంటి కాంతే నా కళ్ళ మీద పడింది. తెర మీద కనపడేటువంటి దృశ్యానికి ఆధారమైన కాంతి తెర నుండి రాదు, ప్రొజెక్టర్ నుండి వస్తుంది. అలాగే నీవు నన్ను చూస్తున్నావు కాబట్టి నీ కాంతి నా కళ్ళల్లో పడి నీకు కాంతి కనిపిస్తూ ఉంది. ప్రథమం నీవి. కాంతి అంటే నీ ఉనికి, కాంతి అంటే వెలుగే. ఇక్కడ కాంతి అంటే నీ ఉలికే. సకల సృష్టికి కాంతిదాతవు నీవే. కాబట్టి తెర మీద కనబడే దృశ్యానికి ఆధారమైన కాంతి తెర నుండి ఎప్పుడూ కూడా రానే రాదు. ఈ దృశ్య ప్రపంచానికి ఆధారమైన కాంతి నీ నుండే వస్తుంది. సకల సృష్టికి కాంతిదాత ఎవరు అంటే జీవుడే. కాబట్టి జీవుడే ప్రథమం, ద్వితీయం, తృతీయం జగత్తు, చతుర్థమే గురువు, పంచమం దేవుడే. ఇదంతా ఒక పెద్ద భావనేనా అంటే భావన ఎవరిది అన్న ప్రశ్న వేసుకోవాలి. దానికి దొరికే సమాధానమే అహం
నేను అనేటువంటిది సమాధానం అవుతుంది. ఇది ఒక కళ అని జ్ఞప్తి ఉంటే చాలు, ఇక ఏ సాధన అవసరం లేదు. ఒక శిష్యురాలండి, స్వామి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు నచ్చినటువంటి వాడిని చేసుకోవాలనుకుంటున్నాను అంది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, అమ్మా నీకు నచ్చిన వాడు కాదు, నువ్వు నచ్చేటువంటి వాడిని చేసుకో, అది గొప్పతనం అని ఆమెతోడు చెప్పారు. ఇంకొక ఆమె వచ్చి అసలు పెళ్ళే చేసుకోవాలని లేదు అండి. ఎందుకు చేసుకోవు అని అడిగారు. ఇన్ని సంవత్సరాలు నీకు వివాహం అవుతుంది అన్నాడు. అంతే, ఆ సమయానికి అయిపోయింది. మళ్ళీ 2వ సంవత్సరం వచ్చేసరికి 3 వచ్చిందనమాట. మళ్ళీ ఇంకో గర్భిణిగా వచ్చింది. అటువంటి శక్తి యుక్తులు కలిగినటువంటి వారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి దర్శించి తరించండి. నాకు సత్యం కావాలి అని అడిగాడు ఒకడు. ఇంతవరకు సత్యం ఎవరికీ దొరకలే. నేను కూడా దానికోసమే వెతుకుతూ ఉన్నా. అది ఎక్కడుంది అని, ఆ సత్యం అది ఎక్కడుంది అని నాకే అర్థం కావట్లా, ఇంకా నీకేం తెలుస్తుంది అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే అహం, నేను అనేటువంటిది ఆత్మే. నిన్ను నీవు తెలుసుకో అంటారు రమణ మహర్షి. కాబట్టి పక్కన ఏది రాసినా కానీ సరిపోయే నేనుగా మారుకోవడమే మోక్షం. ఇది మాత్రమే నేను అని ఉన్న నేను సకలము నేనే ఉండే విధంగా మారుకోవడమే మోక్షం అవుతుంది. వెలుపల వ్యవహారంలో వ్యక్తి మాత్రంగానే ఉండాలి, లోపల అనుభవంలో సర్వత్రా తానే అయి ఉండాలి. నన్ను తల్లిదండ్రులు కన్నారు అనేది అబద్ధం, నాతో సహా సకలాన్ని నేనే కన్నాను అనేటువంటిది వాస్తవం. దేవుడు కూడా నేను కన్నవాడే. నేనులో నుంచే జీవుడితో సహా సకలము పుడుతుంది, ఉంటుంది. తిరిగి జీవుడితో సహా సకలము నేనులోనే లయమైపోతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి అందరూ కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించి తరించండి. శ్రీకాళహస్తీశ్వరుడు అనడంలో ఈయన ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. నమస్తే.